వీళ్ళు రామనగర్ ప్రాంతం 19వ వార్డు. ఈ అమ్మ పరిస్థితి ఆల్రెడీ మనం గతంలో చెప్పాం. వాళ్ళు భర్త గారు మరణించిన తర్వాత ఈమె 4 రోజులకే కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయి కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చేసి మంచం పడిపోయి ఉన్నారు. అయితే ఈమెకి ఇలా ఉంటే తర్వాత వాళ్ళ ఆడబడుచు వదిన గారు, ఆమె పరిస్థితి కూడా పెరాలసిసే. వీళ్ళిద్దరూ ఉంటున్న ఇంట్లోనే వీళ్ళు పాప, పెద్ద పాప, వాళ్ళు బరువు బాధ్యతలు మోస్తూ వాళ్ళ చెల్లికి పెళ్లి చేసి ఆ అప్పులు తీర్చుకునే క్రమంలో ఈ ఇల్లు కూడా రెంటు మరి స్నేహభావన్ చారిటబుల్ ట్రస్ట్కి ఎలిజిబుల్ చేయవలసి వచ్చింది. వీళ్ళ పరిస్థితి చూస్తే ఎవరికైనా చూడాలనిపిస్తుంది. అయితే వంగా కొండలరావు గారు మన గ్రూప్ మెంబరు, మనకి మంచి మనం అర్హత గల వాళ్ళే మనకి చెప్పారు కనుక వీళ్ళకి ఈ మంత్ నుంచి ప్రస్తుతానికైతే ఇచ్చాం. బాబా ఓపెన్ చేయ బాబయ్య, ఓపెన్ చేసారా? అది పక్కన పెట్టు. ఒక డైఫర్ కింద పెట్టి బాబా, డైపర్ సెట్ ఇది. డైఫర్ సెట్ 10 కేజీలు రైస్. ఇందులో అమ్మా ఆ పాపని పిల్లమ్మా, ఫోటో వీడియో తీయను అమ్మమ్మా. ఇక మాస్కులు నువ్వు వాళ్ళకి ఏమైనా చేసేటప్పుడు ఈ మాస్కులు పెట్టుకోమ్మా. గ్లౌజులు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులోని ఒక మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ కలిపి 15 ప్లస్ రైసు. ప్రస్తుతానికైతే డైఫర్స్ ఈ కిట్ ఇచ్చాము. ఇలాగా నీ కిరాణా సామాన్లు అలా సరిపోతాయి నెలకి. నెక్స్ట్ టైము పెంచవచ్చు, ఇదే కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? నీ ఫోటో అయితే మేము తీయదలుచుకోలేదు. అమ్మదిను ఇది చూసాను. వీళ్ళ పరిస్థితికి ఇంకెవరైనా ముందుకు వస్తే మనం ఏదైనా చేద్దాం. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. ఇట్లా స్నేహభావన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్ ఈ పరిస్థితి